నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా జరగనున్న మహానాడుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. మహానాడు జరిగే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడ్డ డీజిల్ కొరత నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పొదుపు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పొదుపుకు శ్రీకారం చుట్టింది. దేశ ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే అనేక మంది నేతలు క్యాన్వాయ్లు వెహికల్స్ తగ్గించారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సైతం వారి వాహనాలను తగ్గించుకొని డీజిల్ పొదుపుకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ బైక్ పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున డీజిల్ ఖర్చు అయ్యే మహానాడు అంశంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. మహానాడు జరుగుతుందా లేదా, మహానాడు ఒక్కరోజుకే పరిమితం చేస్తారా, భారీ ఎత్తున జనం మహానాడు తరలింపుకు ఫుల్ స్టాప్ పెడతారా, 7 లక్షల మంది మహానాడుకు హాజరు కావాల్సి ఉండగా 50,000 మందితో పరిమితం చేస్తారా అన్న అంశాలపై ఇవాళ పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ లో మహానాడు నిర్వహించాలని టీడీపీ సంకల్పించింది. కనీవిని ఎరుగని రీతిలో ఈ మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో దాదాపు 220 ఎకరాలను సిద్ధం చేశారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో రోడ్ల నిర్మాణం, బోర్లు ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణం తుది మెరుగులు దిద్దుకుంది. మొదటగా దాదాపు 20 కమిటీల సమావేశం కూడా పూర్తయింది. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో మహానాడు జరగాల్సి ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు మహానాడుకు అనుకూలించే అవకాశాలు తక్కువనే భావించవచ్చు. దీనిపై నిన్న జరిగిన కేబినెట్ లో కూడా చర్చించుకున్నట్లు సమాచారం. భారీ ఖర్చులు తగ్గించాలని, డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన యుద్ధాల నేపథ్యంలో భారీ డీజిల్ కొరత ఏర్పడ్డ తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్డీఏలో కూటమిలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేబినెట్ ప్రకటించింది. దీంతో అన్ని కార్యక్రమాలు వర్చువల్ గా నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో 7 లక్షల జన సమీకరణకు లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మహానాడుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. మహానాడు జరుగుతుందా లేదా, 3 రోజుల పాటు జరుగుతుందా, ఒక్కరోజుకే పరిమితం చేస్తారా, మహానాడును వర్చువల్ గా నిర్వహిస్తారా అనే అంశంపై తెలుగుదేశం పార్టీలో భారీ చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో మహానాడు నిర్వహణకు ముందుగా వచ్చిన నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాసలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహానాడు నిర్వహిస్తారా లేదన్న విషయం అధిష్టానం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.